ఉపయోగించుకోవాలని ఇంకా దేవుని సన్నిధిలో 7 విషయాలు చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. చక్కగా ఈరోజు సమయానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. గట్టిగా సమయానికి వచ్చిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమయానికి రాని వాళ్ళు కూడా అందరు కలిసి ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువు ప్రియ రక్షకుడు అనే యేసు ప్రభువునామమున మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఒక చిన్న మాటను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితాల్లో పోరాడుతూ ఉంటారు. ఏం పోరాటం అంటే ఒక చదువుకునే వ్యక్తికి పోరాటం, ఒక పిల్లవాడికి ఏం పోరాటం అంటే చదువు మీదే పోరాటం. ఇంకా చెప్పాలంటే ఊరిలో పోరాటం. ఏం పోరాటం అంటే పక్కింటి వాళ్ళతో పోరాటం. ఇంకా చెప్పాలంటే తల్లి కొడుకు మీద పోరాటం. నువ్వు అటు నా మీద పోరాటం పెట్టుకుంటున్నావు ఏంద్రా అని చెప్పి తల్లి ఎప్పుడైనా అన్నదా? తండ్రి ఎప్పుడైనా అన్నాడా? అసలు ఇంత గోళ చేస్తున్నాడు, ఇంత పోరాటం చేస్తున్నాడు, దాన్ని అంత చేస్తున్నాడు అని అన్నారా? ప్రతి మనిషి పోరాడుతూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా పోరాటంలో ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో పోరాటం గురించి ఒక మాట చెప్పి ఉంది. ఈరోజు దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. దేవుడు పోరాటం గురించి ఒక మాట రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి తీసి చదవగలరా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి అక్క. ఎవరైనా త్వరగా తీస్తే. ఎలానగా మనం పోరాడే పోరాడుచున్నాము. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందరూ చూడండి, త్వరగా చెప్తాను. ఈరోజు అనేకమైన పోరాటాలు మీ జీవితంలో ఉండవచ్చు. ఏ పోరాటంతో నువ్వు పోరాడుతున్నావు నాకైతే తెలియదు. ఆ పోరాటం నీకు తెలుసు, దేవునికి తెలుసు. దేనికోసం పోరాడుతున్నావు? కొంతమంది ఏం పోరాడతారంటే భూముల మీద పోరాడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళ మీద నాదంటే నాదని చెప్పి పోరాడుతూ ఉంటారు. పోరాటాలు ఇంకా చెప్పాలంటే ఇందాక నేను చెప్పుకున్నట్టు ఒక స్టూడెంట్ చదువు మీద పోరాటం. ఇంకా చెప్పాలంటే చాలా రకాల పోరాటాలు మానవ జీవితంలో జరుగుతాయి. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ అనే పట్టణానికి రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటాక, మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ఆకాశ మండలం ముందు ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు చాలా మంది మీ జీవితాల్లో పక్కన వాళ్ళు అనగా ఇళ్ళ పక్కన కావచ్చు, బంధువులు కావచ్చు, సొంత వారు కావచ్చు, నా మీద ఎంతో పోరాటం పెట్టుకున్నారన్నయ్య. అసలు ఈ పోరాటం నేను పోరాడుతున్నాను కానీ వాళ్ళు నోరున్న వాళ్ళు కాబట్టి, వారు బంధు బలగాలు ఉన్న వాళ్ళు కాబట్టి, వారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి గెలుస్తున్నారు నా మీద. కానీ నేను పోరాడుతున్నాను కానీ నా పోరాటం కనీసం ఏమాత్రం వాళ్ళ మీద గెలిచినట్టు లేదన్నయ్య. నేను కూడా కొంతమందిని తీసుకొని పోరాడుతున్నాను. నేను కూడా కొంతమంది తీసుకుపోయి ఏం చేస్తున్నాడు, ఏమంటారు ఆంధ్రలో మనం తగు ఆడుతున్నాను కానీ వాళ్ళ నోరే గెలుస్తుంది, వాళ్ళదే పై చేయి ఉంది. నీ మీద అనేకమైన నిందలు అవమానాలతో చేస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఎలా అయినా కావచ్చు, నీ పోరాటము, నువ్వు పోరాడుతున్న పోరాటము సరైన పద్ధతిలో నువ్వు పోరాడితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. గట్టిగా చెప్పగలరు. నువ్వు పోరాడాలి. ఎలా పోరాడాలి? వ్యక్తుల పైన కాదు నీ పోరాటం. నీ మీద ఎవరైనా విరుద్ధంగా పెట్టుకున్నారనుకోండి, ఉదాహరణకి ఒక చిన్న తమ్ముడు నా దగ్గర పంపించండి. ఒక తమ్ముడు నాతో పోరాటం పెట్టుకున్నాడు అనుకోండి, తమ్ముడు రండి ఎవరొకరు చూడండి, నాతో పోరాటం పెట్టుకుంటే ఆ అబ్బాయి మీద కాదు నా పోరాటం, ఆ అబ్బాయి వెనుకున్న దురాత్మ సమూహం ఒకటి ఉంది. ఆత్మీయంగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడుతున్న వారు దేవుని రక్తం చేత కడగబడి, దేవుని రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని నమ్మి పాపాలు ఒప్పుకొని ఆత్మీయ జీవితాన్ని కొనసాగుతూ ఉంటే అనేకమైన నిందలు అవమానాల చేత, ఇతరులు దూషిన మాటల చేత, లేని వాటిని కల్పించడం చేత ఏం చేయాలో తోచక, ఇటు ఆత్మీయంగా ఎదగలేక, అటు శారీరకంగా పోరాడలేక, ఒకవేళ ఇలా నీ స్థితి ఉన్నట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు.
అటువంటి సందర్భంలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు పోరాడవలసింది ఆ వ్యక్తి మీద కాదు, కానీ ఆ వ్యక్తి వెనుకున్న దురాత్మ సమూహం ఒకటి ఉంది. ఆ వ్యక్తిని రెచ్చగొడుతున్న దురాత్మ ఒకటి ఉంది. ఆ వ్యక్తిని నీ పైకి పురిగొల్పే దురాత్మ అనగా దురాత్మ సమూహం అనగా లూసిఫర్, వాడి దూతలు, దురాత్మ సమూహము అతన్ని రెచ్చగొడుతున్నారు. నీ మీదకి పదే పదే నీ ఆత్మీయ జీవితాన్ని కృంగదీయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని అనగంటి పోయేటట్టు చేయడానికి. ఈరోజు క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవులు అనమైన మనము ఏం పోరాటం చేయాలంటే, అయ్యా మనము ఆత్మీయమైన పోరాటం చేయాలి. ఏంటి ఆ ఆత్మీయమైన పోరాటం? నాకు చెబుతావా బ్రదర్? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఆత్మీయ పోరాటం చేశాడు. ఆయన విజయం మామూలు విజయం కాదు. ఆయన విజయాన్ని ఎలా సాధించాడో తెలుసా? ఆయన విజయాన్ని 4 రోజుల పాటు ఆయన విజయం సాధిస్తే 4 రోజుల పాటు మొత్తం కూడా సర్వసంపదే. ఆయన మామూలు విజయాన్ని పొందుకోలేదు. నేను చెప్తున్నా, మీ జీవితంలో కూడా ఎవరైనా మీ మీద లేస్తూ ఉంటే, ఎవరైనా మీ మీద నిందలు, అవమానాలు, ఇంకా చెప్పాలంటే ఏమంటారు, శాపనార్థాలు, అవి తలకాయ నొప్పులు ఉంటాయి కదక్క. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అదంటే నువ్వు ఇది అనేవాళ్ళు ఉన్నారే. అటువంటి వారితో నీవు ఎలా పోరాడాలి? బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి పోరాడాడు. ఆ వ్యక్తి పోరాటం నాకు చాలా నచ్చింది. అదే పోరాటాన్ని నా జీవితంలో నేను అలవరుచుకున్నాను. ఈరోజు సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ పోరాడినప్పుడు పరిచయ విషయంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా ఈ పోరాటంలో కావచ్చు, దేవుడు నాకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అక్క, నీవు కూడా గెలవాలి అంటే, నీవు కూడా గెలవబడాలి అంటే, అనగా విజయాన్ని సాధించాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక క్రమం, ఆత్మీయ పోరాటం ఉంది. ఈ పోరాటాన్ని ఈ రోజు నుంచి నువ్వెంత అంటే నువ్వెంత అని ముందున్న మాటల్లో చెప్పుకుంటావు. ఆ మాటలు పోకండి. పోరాటం ఎలా జరగాలో నేను చెప్తాను. అసలు నువ్వు ఎలా పోరాడాలి, ఆత్మీయంగా పోరాటం ఎలా చేయాలని ఒక మాట మనం చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడండి. ఆ వ్యక్తి ఆసా కుమారుడు. ఎవరు కుమారుడు చెప్పండి? ఆశ. ఆశ, ఆశ కాదక్క, ఆశా. ఏం పేరు? ఆసా కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆసా కుమారుడు పోరాడాడు. ఆసా కుమారుడు ఏ పోరాటం చేశాడో ఒకసారి చదవండి అక్క దయచేసి. ఆసా మీదకి, ఆ ఆసా కుమారుడు యెహోషాపాతు మీదకి ఒక యుద్ధం వచ్చింది. చూడండి, దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదివి వినిపించగలరా దయచేసి? 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. దినవృత్తాంతంలో చదవండి అక్క. ఎవరు తీస్తే చదవగలరా? నేను చదువుతాను. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఈ యెహోషాపాతు ఎవరు అంటే, ఈ యెహోషాపాతు యూదా రాజ్యానికి 4వ రాజు. ఈయన ఆసా యొక్క కుమారుడు. ఆసా కూడా యుద్ధాన్ని, పోరాటాన్ని చేశాడు, గెలిచాడు. అయితే యెహోషాపాతు కూడా తన తండ్రి నడిచిన నడకలో నడుస్తూ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత 3 జాతులు వారు ఇక్కడ, మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు దొండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. చెల్లెమ్మ, 3 జాతుల వారు, సంధ్య, 3 జాతుల వారు వచ్చారు. 3 జాతుల వారు ఒక రాజు మీదకి వచ్చారు. 3 ఒక ఆయన మీదకి వచ్చారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? 3 కలిసి ఒకరిని ఓడించారంటే, ఒకరిని మీదకి వచ్చారంటే ఖచ్చితంగా ఓడిపోవాలి. అయితే కింద ఇంకా మనం చదువుకున్నట్లయితే అక్కడి నుంచి అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి, సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదగా వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అసన్నోస్ తామార్ అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఇది మాత్రమే కాదు, అమ్మోనీయులు, మోయాబీలు, అమోరీలు కాదు మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ ఎన్గేది దగ్గర నిల్చున్నారు. వాళ్ళు కూడా నీ మీదకి వస్తున్నారయ్యా అని చెప్పే వార్త వినబడింది యెహోషాపాతుకి. ఏమైందంటే యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? యెహోషాపాతు చేసినట్టు మనం చేయగలిగితే మనము కూడా ఆత్మీయ జీవితంలో పోరాటాన్ని పోరాడుతూ ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధించగలం. యెహోషాపాతు అటువంటి వార్త విన్నప్పుడు
మనము కూడా మన శత్రువు మన మీద పై చేయి పొందుతున్నాడే, వాళ్ళకి బంధు బలగాలు ఉన్నాయే, వాళ్ళందరూ ఒకటేనే, అందరూ ఒకటే నన్ను ఓడిస్తారని గలిబిలి గందరగోళం అటువంటి వార్తలు వచ్చినప్పుడు, యెహోషాపాతు ఆ వార్త విన్నప్పుడు యూదా రాజ్యాన్ని కాపాడుకోవడానికి, యూదా జనాంగాన్ని కాపాడుకోవడానికి, యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి శత్రువులు వచ్చారు. ఈ శత్రువులు అమ్మోనీయులు, మోయాబీలు ఎవరంటే లోతు సంతానము. ఈ లోతు సంతానం మిశ్రమ సంతానము. ఆత్మీయంగా దేవుని అంగీకరించిన నీవు కూడా, ఆత్మీయంగా దేవుని అంగీకరించిన నీకు కూడా మిశ్రమ సంతానమైన జనాంగం లేస్తారు నీ మీద. అనేకులు నీ మీద నిందలు, అవమానాలు. నీవు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ ఈర్ష్య పెట్టుకొని ఎక్కడ నేను అణిచివేయాలని చెప్పి, ఎక్కడ నీ విజయానికి అడ్డుకోవాలని చెప్పి, ఎక్కడ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే మనం మన భాషలో చెప్పుకోవాలంటే కుళ్ళు, ఈర్ష్య, పరిచర్య అభివృద్ధి చెందుతుంటే చాలా మందికి ఈరోజు ఈర్ష్య. ఒకవేళ కుటుంబం అభివృద్ధి చెందుతుంటే, ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతుంటే ఈర్ష్య, దేవుడు ఆశీర్వదిస్తుంటే ఈర్ష్య. ఇటువంటి వారు ఖచ్చితంగా నిన్ను అణిచివేయాలని, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా చేయాలని నీ మీద కూడా ఇటువంటి జనాంగం లేస్తారు. ఖచ్చితంగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్న కొద్దీ. అలాంటప్పుడు అలా ఆ దుర్వార్త విన్నప్పుడు, ఆ యొక్క పట్టణం మీదకి ముగ్గురు వస్తున్నారని చెప్పి తెలుసుకున్నప్పుడు, అంత మాత్రమే కదా ఇంకా వస్తున్నారని చెప్పి వాళ్ళు ఎంగేజ్ లో ఉన్నారని చెప్పి తెలుసుకున్నప్పుడు యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పని మనం కూడా చేస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా. అక్క అందరూ చెప్పట్లేదు అక్క, హల్లెలూయా. గట్టిగా మరొకసారి హల్లెలూయా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడమ్మా, చాలా ప్రాముఖ్యమైన విషయం. 3 విషయాలు చెప్తాను నేను. త్వరగా నా మాటలు నేను ముగిస్తాను. పోయిన వారం కూడా కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. దయచేసి మన్నించండి. ఆ సబ్జెక్ట్ చెప్పకపోతే మీకు అర్థం కాదని 7 విషయాలు చెప్తాను. ఇప్పుడు 7 విషయాలు నేను రాసుకున్నాను, కానీ 7 విషయాల్లో ప్రాముఖ్యమైన 3 విషయాలు, యెహోషాపాతు విజయానికి కారణమైన 3 విషయాలు రాత్రికాల సమయంలో నేను ధ్యానించాను. ఈ మాటలు నిన్న మధ్యాహ్నం నుంచి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఇది ఖచ్చితంగా సంఘానికి అవసరం. ఈ రోజుల్లో ప్రతి ఆత్మీయుడికి అవసరం. ప్రతి ఆత్మీయుడు వ్యక్తుల మీద కాదు పోరాటం చేశారు. యెహోషాపాతు ఒక ఆత్మీయమైన యుద్ధాన్ని అక్కడ జరిగించాడు. ఆ ఆత్మీయమైన యుద్ధం ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి ఒకసారి 3వ వచనం చదువుతారా? 3వ వచనం. అందుకు యెహోషాపాతు అమ్మ మైక్లో చదువు లైవ్ విచారించుటకు మనస్సు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించగా. చాలు చెల్లెమ్మ, దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ. చూడండి కదా, మొట్టమొదటిగా ఈ యొక్క పోరాటం మన మీదకి వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? అందరూ మన మీద లేస్తున్నారు, అందరూ మన మీద ఇష్టపడుతున్నారు, మనల్ని ముంచివేయాలని, మన కుటుంబాలని కూల్చివేయాలని. ఈరోజు చాలా మంది కుటుంబాలను చీల్చేవాళ్ళు చాలా మంది సమాజంలో. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి పడకుండా చేసేవాళ్ళు చాలా మంది. ఇంకా ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పతనం చేయాలని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదొక పోరాటం. ఇంకా చాలా మంది నీ మీద లేస్తారు. ఒకవేళ ఊరితో ఒకటై లేదా గల్లీ ఎంతో ఒకటై నీ మీద నిన్ను అణిచివేయాలని చూస్తుంటే, ఆ రోజు యెహోషాపాతు రాజ్యాన్ని యూదా రాజ్యము వాళ్ళు జయించాలని వచ్చారు. కానీ విజయం దక్కకుండా చేశాడు యెహోషాపాతు. ఎలా చేశాడు తెలుసా? ఒక చక్కని ఆలోచన పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా గుర్తుంచుకోండి, నేను చివరిలో అడుగుతాను. మొట్టమొదటిగా నీవు నేను ఆత్మీయమైన పోరాటం చేయాలంటే మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనలోనే 2 మాటలు ఉన్నాయి. ఆలోచన ఏమని చేయాలి? ఆలోచన ఏం చేయాలంటే, యెహోషాపాతు అన్ని మాటలు విన్నప్పుడు, యెహోషాపాతు అంతమంది వస్తున్నారని చెప్పినప్పుడు యెహోషాపాతు భయపడలేదు. యెహోషాపాతు గలిబిలి గందరగోళం కాదా? నీ జీవితంలో కూడా వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, నేనేం చేయాలని చెప్పి అక్కడ నీకున్న దాన్ని బట్టి నువ్వు చూస్తూ ఉంటావేమో. మనం చూస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం దారులు. యెహోషాపాతు దారులు ఎతకలా. యెహోషాపాతు ఏకైక దారి ఎంచుకున్నాడు. ఏం ఎంచుకున్నాడు తెలుసా? మనస్సు నిలుపుకున్నాడు. నీవు కూడా గందరగోళం అవుతున్నప్పుడు చెప్పమా, ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితులు నీకు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? మనస్సు నిలుపుకోవాలి, మనస్సు గట్టిది చేసుకోవాలి, గుండెను హృదయాన్ని గట్టిగా పరుచుకోవాలి. గలిబిలి గందరగోళం అయ్యి వాళ్ళు నా మీద గెలుస్తారే, ఏమైందో అని చెప్పి ముందుగానే, ఏమైతుందో అని చెప్పి ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు. అది మానవ స్వభావమే.
కానీ ఆత్మీయంగా నువ్వు పోరాడాలంటే మొట్టమొదటిగా మనసు నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రకటించాలి. గట్టిగా చెప్పగలుగుతామా? హల్లెలూయా. మనసు నిలుపుకొని నీవు నేను కూడా అయ్యా ఈ పోరాటం మేము జయించలేకపోతున్నాం. ఈరోజు చాలా మంది ఈ మాటలు వింటారు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త వినండి. అయ్యా నేనేం చేయాలో దిక్కు తోచట్లేదు. నాకు కూడా ఫోన్ వస్తుందండి, తొడకబెల్లిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ఇలా అంటున్నారన్నా నేనేం చేయాలి అని చెప్పినప్పుడు, అమ్మ మెలకుండా ప్రార్థన చేయమ్మా అని చెప్పి నేను అంటాను. ఈ రోజుల్లో ఇట్లానే చాలా మంది ఏం చేయాలని సతమతం అవుతూ ఉంటారు. యెహోషాపాతు ఏం చేయాలని చెప్పి వాళ్ళని బ్రతకలేదు. యెహోషాపాతు ఏమని మనసు నిలుపుకున్నాడు తెలుసా? మేము దీనికి కారణం ఉపవాస ప్రార్థన చేయాలి అని చెప్పి మనసు నిలుపుకున్నాడు. ఈరోజు నీ మీద కూడా వ్యక్తులు లేస్తున్నారేమో. అది వ్యక్తులు కావచ్చు. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు ఆత్మీయ ప్రార్థన చేయలేక ఎదగలేకపోతున్నావో చెల్లిమా. శత్రువు అయిన సాతాను నీ కుటుంబం పతనం చేయాలని నీ భర్తను రేపుతున్నాడేమో, నీ యొక్క బంధుమిత్రులు లేపుతున్నాడేమో, నీ యొక్క ప్రజల్లో నీ కాలనీలో ఉన్న వారిని లేపుతున్నాడేమో. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలో తెలుసా? మనసు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన ప్రకటించాడు ప్రజలకి. రండి మనందరం కూర్చొని ప్రార్థన చేద్దాం. మనందరం కూర్చున్నాం, రండి ప్రార్థన చేద్దాం అని చెప్పి యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడు తెలుసా? యెహోషాపాతు ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరం ఎదుటికి వచ్చాడు. ఉపవాస ప్రార్థన ఎక్కడ చేశాడు? దేవుని మందిరంలో చేశాడు. మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంతకాలమైన నువ్వు చేసి నీ కూడా వ్యక్తుల పైన కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు పోరాడుతున్నావు నువ్వు. కానీ విజయం లేదే. వాళ్ళనే మాటలకి కన్నీరు కారుస్తూ దుప్పటి కప్పుకొని ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండవచ్చు. దేవుడు మనందరూ మాట్లాడుతున్నాడు. ఈ స్థితిలో నువ్వు ఉంటే ఒకవేళ బంధుమిత్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నీకు రావాల్సిన దాన్ని లాక్కొని పోరాడుతూ ఉన్నారేమో నీ మీద. నీకు చెందవలసిన దాన్ని చెందకుండా చేస్తున్నారేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడక. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది మనసు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మొట్టమొదటిగా మనసు నిలుపుకొని మనసు నిలుపుకోవడం వరకు ఆలోచన. ఏం చేస్తే ఈ పోరాటం తగ్గిద్ది? ఏం చేస్తే వారు నా పట్ల అలా ఉర్రూతలూకుండా ఉంటారు? ఏం చేస్తే వారు నాతో ఇలా పోరాడకుండా ఉంటారు? జీవితాంతం కొంతమంది పోరాడుతూ ఉంటారంటే వ్యర్థంగా పోరాడుతూ ఉంటాడు. చాలా మంది అనాయాసరమైన ఆలోచనలు పెట్టుకుంటారండి. అనవసరంగా అక్కడ ఇక్కడ అటు ఇటు ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఎవరి స్టేషన్ కాదు. ఒకటి ఉంది మనకి సరౌండింగ్. ఉపవాస ప్రార్థన మోకరించి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే యెహోషాపాతుకి ఇచ్చిన విజయం అంతా ఇంత కాదు. యెహోషాపాతు జయించగలిగాడు అంటే అమ్మోనీయులను జయించగలిగాడు అంటే 3 జాతుల వారు కాకుండా ఇంకా ఎంగేజ్లో ఉన్న వారిని కూడా జయించగలిగాడు. కానీ యెహోషాపాతు చేతులకి మట్టి కూడా అంటలేదండి. నీవు యుద్ధం చేయనవసరంలా. వారు కర్రలు తీసుకొని వస్తారేమో, నువ్వేం చేయనవసరంలా. కూర్చొని ఉపవాస ప్రార్థన చేయండి. ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా చేయాలి? మనసు నిలుపుకొని దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలక చెప్పండి. మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? కనీసం చెప్పండి, నిజం చెప్పండి. దేవుడు మీతో మాట్లాడిన పోరాటం లేదా మీకు? నాకు అన్నయ్య ఎవరితో తగాదు అసలు ఎవరు లేరు అన్నయ్య శత్రువులు. యెహోషాపాతు శత్రువులు వచ్చినప్పుడు ఏం జరిగింది? పోరాటం జరిగింది. యెహోషాపాతు మీద శత్రువులు వచ్చినప్పుడు ఏం జరిగింది? పోరాటం జరిగింది. చూడండి ఇక్కడ ఆ పోరాటాన్ని ఎలా, ఆ శత్రుత్వాన్ని ఎలా ఆయన జయించాడు తెలుసా? ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఎందుకమ్మా పోరాటాలు, ఎందుకు గొడవలు? ఎప్పుడు చూడు వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, ఎవరేమన్నారు? ఎవరైనా ఏమన్నా అన్నాయన్నా? మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా నోరు మూసుకొని వచ్చి ప్రార్థన చేయాలక్క. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఆలోచన చెయ్యి. ఎంతకాలం పోరాడుతావు? నువ్వెంత? అసలు ఊరిలో చుట్లు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వెంత? ఎందుకమ్మా చుట్లు పట్టుకోవడం? అవసరం లేదు. నీ మీద విజయం
నీ నింద కొట్టివేయబడాలంటే, నీ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే మొట్టమొదటిగా మనస్సు నిలుపుకొని ఆలోచన చేసి మనస్సు నిలుపుకోవాలి. నిలుపుకొని దేవుని సన్నిధిలో కోసం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా, మరొక మాట మనం చూద్దామా.